హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. మాళయ పక్షాలు జరుగుతున్నాయి కదండి. మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం. సాక్షాత్తు శివుడే ఆబ్దీకం పెట్టే ఒక క్షేత్రం అండి. దాని గురించి విశేషం తెలుసుకుందాము. అక్కడ తమిళనాడు పక్కన బళ్ళాల మహారాజు రాజ్యం వెళ్ళేవారటండి, తిరువన్నామలై పక్కన. అప్పుడు ఆయనకి పిల్లలు లేరు. ఆయన మహా శివభక్తుడండి, చాలా గొప్ప శివభక్తుడు అనమాట. ఎవరైనా విభూది రేఖలు పెట్టుకుని వస్తే శివనామం జపిస్తే చాలు వాళ్ళు అడిగింది ఇచ్చేసేవారట. అంతటి మహానుభావుడికి పిల్లలు లేరండి, కొడుకు లేరు పాపం. అప్పుడు ఆయన శివుడు ఒకరోజు అనుకున్నారటండి, పరీక్షిద్దాం ఎంతవరకు గొప్పగా నిలబడతాడో అనుకుని ఒక జంగమదేవర వేషం వేసుకుని చుట్టూ పరివారం కొంతమంది జంగమదేవులను తీసుకుని ఆస్థానానికి వచ్చారు. వాళ్ళందరికీ సపర్యలు చేశారు, శుశ్రూష చేశారు, పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెట్టారు, అన్నీ చేశారండి. అన్నీ చేసిన తర్వాత సాయంకాలానికి వాళ్ళు ఆ పెద్ద జంగమదేవరు వచ్చి నాకు నా పరివారం అందరికీ ఒక్కో దేవదాసిని ఇవ్వమని అడిగారటండి. సరే అందరినీ తీసుకొచ్చారు. దేవదాసులందరినీ ఇచ్చారండి. ఆ పెద్ద జంగమదేవరికి దేవదాసి లేదు. లేకపోతే ఈయన తల పట్టుకుని బాధపడుతున్నారటండి. ఆయనకి 2 భార్యలు. చిన్న భార్య పేరు చిన్నమ్మ. ఆవిడొచ్చి బాధపడకండి, శివ శుశ్రూష చాలా విశేషం, శివసేవలో లోపం రాకూడదు, నేను వెళ్తానంటే సరే వెళ్ళమన్నారటండి. ఆవిడ లోపలికి వెళ్ళేసరికి ఆయన శివుడు కదా నిద్రపోతున్నట్టు నటిస్తున్నారటండి. నటిస్తుంటే లేపడానికి ఇలా చెయ్యి పట్టుకున్నారు, ఇలా భుజం మీద చెయ్యేశారట. వెంటనే ఒక చంటి పిల్లాడుగా మారిపోయారటండి. చంటి పిల్లాడు వెంటనే ఆవిడ చంటి పిల్లాడిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా పెద్ద జంగమదేవరు గారు చంటి పిల్లాడుగా మారిపోయాడు, సాక్షాత్తు భగవంతుడే ఇచ్చిన పుత్రుడు మనకి అంటేను. అప్పుడు ఆ బళ్ళాల రాజుగారు సంతోషపడి చేతిలోకి తీసుకున్నట్ట పిల్లాడిని. తీసుకోగానే చంటి పిల్లాడు మాయమైపోగానే అప్పుడు ఆయన చెప్పారటండి, నీకు పిల్లలు లేరు కాబట్టి సాక్షాత్తు నేనే ఇక నుంచి నీకు కొడుకుని, నేనే నీకు నేను నీ శరీరం పడిపోయినప్పుడు నీకు నేనే ఆబ్దీకం పెడతాను, నేనే నీకు కొడుకు వచ్చి నీకు అన్నీ నేను చేస్తాను అని చెప్పి వాక్ ఇచ్చారటండి. ఇప్పటికీ తిరువన్నామలైలో అక్కడికి వెళ్ళి ఆయన చనిపోయిన రోజు ఒక పత్రిక చదువుతారటండి. బళ్ళాల రాజుగారు పలానా రోజున పలానా తిథిలో వారి శరీరం పడిపోయింది, ఆయన ఆబ్దీకం ఇవాళ నిర్వహించాలి అనగానే గుడి తలుపులు మూసేస్తారటండి. ఉత్సవమూర్తి పల్లకీలో పక్కనుందిటండి ఆ పల్లికొండ పట్టు అనే గ్రామం అక్కడ పరిపాలించారట ఆయన. అక్కడికి వెళ్ళి అక్కడ కోనేరులో స్వామి ఉత్సవమూర్తి స్నానం చేసి ఆబ్దీకం నిర్వహించి వస్తారటండి. ఆయన ఉత్సవమూర్తి మళ్ళీ తిరువన్నామలై వచ్చి గుళ్ళోకి వచ్చి అభిషేకం జరిగిన తర్వాత గుడి తలుపులు తీసి దర్శనం ఇస్తారట అందరికీ. అక్కడ ఆ బల్లాల రాజు గారికి కట్టిన పెద్ద గోపురం ఉందిటండి. ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు కూడా ఉందిట. ఇంత ఆనందంగా ఉంది కదండి వినడానికి. నిజంగా ఇవన్నీ తెలియదు, కానీ తిరువన్నామలై మనం ఎన్నోసార్లు వెళ్తాం, దర్శనం చూసుకుని వస్తాం. చిన్న చిన్న కథలండి, కానీ మనసుకు తృప్తిని సంతోషాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.